స్కిప్ చేసుడా జరి వీడియో చూడురి. కొంతమంది చూడ్డానికి కన్నుల పండుగలా ఉంటుంది అంటారు కదా, నాకు ఇవన్నీ చూస్తుంటే కన్నుల పండుగలా అనిపించింది. అసలు కళ్ళు సరిపోవట్లేవు అని కూడా అనిపించింది. ఒకే చోట్లో ఇన్ని వెరైటీ ఐటమ్స్ నేను చూడడం ఫస్ట్ టైం అనమాట. అసలు చూస్తుంటే అన్నీ తినేయాలనిపిస్తుంది, కానీ అన్నీ తింటే మన కడుపు యాక్సెప్ట్ చేయదు కదా. కేక్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చాక్లెట్ కేక్స్, ఐస్ క్రీమ్ కేక్స్, స్నాక్స్ అండ్ కేక్ పీసెస్, వెల్వెట్ కేక్స్, రెయిన్బో కేక్స్, స్నాక్స్, పిజ్జాస్, బర్గర్స్, జ్యూసెస్, పానీపూరి కూడా ఉంది అక్కడ. అసలు ఇది ఉంది అది లేదు, బేకరీ ఐటమ్స్ అనేవి లేదు అక్కడ. ప్రతి ఒక్క ఐటమ్ ఉంది, కానీ మనం అందులో అన్నీ తినలేం కదా. అందుకని మేము కొన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసాము. ఫస్ట్ వచ్చేసి మేము చికెన్ పావ్ అనమాట, చికెన్ పావ్ అండ్ రెడ్ వెల్వెట్ కేక్ ఆర్డర్ చేసాము. చికెన్ పావ్ వచ్చేసి సూపర్ అన్నట్లేదు, కానీ ఫస్ట్ టైం ట్రై చేసాం కాబట్టి ఓకే బాగుంది అనిపించింది. నెక్స్ట్ కేక్ మాత్రం నోట్లో వేసుకోగానే కరిగిపోయింది, ఎంత బాగుందో టేస్ట్. చాలా ఫ్రెష్ ఫీల్ కలిగింది తింటుంటే కూడా. మనం ఇంట్లో చేసుకొని తింటే ఎలా ఉంటుంది కేక్, అలా ఉంది ఫ్రెష్గా, చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ మయోనీస్ ఇచ్చారు, అది కూడా చాలా చాలా బాగుంది. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మనం ఇంట్లో చేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది, అదే ఇలా కెఫేలో తింటే ఇంకెంత బాగుంటుంది. చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పిజ్జా ఆర్డర్ చేసాము, చికెన్ పిజ్జా. నేను ఇది ఫస్ట్ టైం పిజ్జా తిన్నప్పుడు వెజ్ లోడెడ్ పిజ్జా తిన్నాను, అది నాకు చాలా నచ్చింది అనమాట. దాన్ని ఏ పిజ్జా కూడా బీట్ చేయలేకపోతుంది, నేను ఏది తిన్నా కూడా సాటిస్ఫై కాలేకపోతున్నా పిజ్జాలో. ఇది కూడా నాకు యావరేజే అనిపించింది, మళ్ళీ ఆ టేస్ట్ నాకు ఎప్పుడు దొరుకుతుందో. అండ్ ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.